వాట్సాప్ గవర్నెన్స్ అని తీసుకురావడంపై మీకు ఎలా అనిపిస్తుంది? మాకు తెలిసి ఇది 100% చాలా కరెక్ట్ అనిపిస్తుంది సార్. వాట్సాప్ గవర్నెన్స్ వల్ల చాలా బాగుంది. ఎందుకంటే పూర్వం ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీసర్ వీఆర్ అంటే నేను ప్రభుత్వ అధికారులు అంటలా, ఎందుకంటే వారికి ఉన్న పనులు వాళ్ళకు ఉంటాయి. ఇది ఏంటంటే తక్కువ వాట్సాప్ లో పెట్టగానే ఎమ్మటే సర్టిఫికేట్ వచ్చేస్తుంది, ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతుంది. రీసెంట్ గా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది సార్. మాకు ఒక కుర్రోడిని స్పోర్ట్స్ మ్యాన్ అనే కుర్రోడికి అర్జెంట్ గా 4 సర్టిఫికేట్లు కావాల్సి వచ్చింది. ఆ సర్టిఫికేట్లకి పాత రోజులైతే కనుక పాత గవర్నమెంట్ కానీ ఏదైనా పాత రోజులైతే మాత్రం ఒక నెల 2 నెలల వరకు ఉండేది. తనకి ఇప్పుడు 1 వీక్ లో ఆ సర్టిఫికేట్ తను సప్లై చేయాలి. మీరు అన్నట్టు అదే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ తనకి 1 వీక్ లో కావాలి. ఎలా అదే వాట్సాప్ కానీ ఉపయోగించడం వల్ల 2 days లో అయిపోయింది. తన ప్రూఫ్స్ అన్ని పక్కాగా ఉన్నాయి. 2 days లో ఆయన సర్టిఫికేట్ అనుకో తనకు ఉద్యోగం చేసుకోగలుగుతుంది. అది రావడం చాలా 100% చాలా బాగుంది మా పెద్దలుగా మా అభిప్రాయం. అంటే సార్ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చింది, రాష్ట్రంలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం, ఆయన టీవీ చూసి మాట్లాడుతున్నాడా లేకపోతే సజ్జల రామకృష్ణ స్క్రిప్ట్ ఇచ్చిందని బట్టి మాట్లాడుతున్నాడు? ఆయన బయటకు వచ్చి వాస్తవాలు తెలుసుకోమనండి. ఇప్పటికైనా సరే ఆయన చుట్టుపక్కల ఎంతమంది 26 మంది 30 మంది సలహాదారులు పెట్టిన ఆ సలహాదారుల ముందు ఆయన మైండ్ ఆయన వాడి మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మద్యం ధరలు పెంచింది ఆయనే, ఇసుక రేట్లు పెంచింది ఆయనే. అవి నిత్యావసర ధరలు. మద్యం అనేది ఇప్పుడు కూలి పని చేసుకున్నాడు నిత్యావసర వస్తువులు అంటే దాన్ని మళ్ళీ ఇస్తారు, దాన్ని కాంట్రవర్సీ చేస్తారు. మళ్ళీ కూలి పని చేసుకుని పొద్దునల్లో పని చేసి రాత్రికి ఏదో తీసుకున్నవాడికి ఆయనకి అదే. ఇసుక అనేది నిర్మాణ రంగానికి కానీ దీనికి ఒక ఇసుక వల్ల నిర్మాణం దాన్ని మళ్ళీ రేట్లు పెంచి అన్ని చేసి అన్ని రాకుండా మొత్తం నాశనం చేసి పెట్టాం. మరి దాన్ని ఏమంటారు? అనేది నిత్యావసర వస్తువులు పెరగడానికి అవన్నీ ఒక్కోసారి అక్కడ వచ్చే డెవలప్మెంట్ బట్టి అప్ అండ్ డౌన్ వస్తాయి. దాన్ని ఎవరు ఏం చేయలేరు. నువ్వు ఉన్నప్పుడు ఏమైనా తగ్గించి ఇచ్చావా? ₹2 ఏమైనా ఇచ్చావా? 10 మందికి ఇచ్చి 40 మంది తాగావు. వారు నువ్వు కరోనా టైంలో ఎంత వెనకేసుకున్నావు అనేది జనాలు తెలుసు. దాన్ని మేము మాట్లాడక్కర్లేదు. అంటే ఇప్పుడు మద్యం ధరలు ఎలా ఉన్నాయి? మద్యం ధరలు గతంలో తగ్గించారు, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మద్యం ధరలు తగ్గించడం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం ధరలు తగ్గించిన 100% తగ్గించారు. ఇంకొకటి ఏంటంటే మేము ఈ కల్తీ మద్యానికి దూరంగా ఇది చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కల్తీ మద్యం తాగటం వల్ల వీడి దగ్గర ₹100 మంది తాగి హాస్పిటల్ ₹1000 వస్తుంది. ఇంక ఇంట్లో పిల్లల ఆదాయం కానీ అలాగే ఇంకేం మిగులుతాయి? అక్కడ మిగిలేదానికి కూడా అక్కడ ఏమీ లేదు. అంటే ఇప్పుడు బ్రాండ్లు కొత్త గతంలో బ్రాండ్లు దొరికాయి కదా, ఇప్పుడు బ్రాండ్లు ఎలా ఉన్నాయి సార్? అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయి. వాడు ఆరోగ్యకర మద్యం పనిచేసిన ఆరోగ్యకర మద్యం తాగలుగుతున్నాడు, సరిగ్గా చూసుకోగలుగుతున్నాడు. ఈయన ఇచ్చిన మెనూలే తాగాలి, ఈయన ఇచ్చిన రేటుకే ఇవ్వాలి. అప్పుడు స్కానింగ్ లేవు, ఏమీ లేవు. వాటి కోసం ఈ రేట్లు పెరిగి ఏం చేయాలి? గంజాయికి మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు. ఇప్పుడు ఈ నాణ్యమైన రేటు తగ్గించి నాణ్యమైన తేవడం వల్ల చాలా వరకు గంజాయి కానీ డ్రగ్స్ కానీ అరికట్టిందని అభిప్రాయం. అంటే ఇప్పుడు వైసీపీలు అంటున్నారు అమరావతిని అప్పుల పాలు చేసి నిధులు తీసుకొస్తున్నారు రాష్ట్రానికి, అమరావతికి అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద సచివాలయాలు తాకట్టు పెట్టి ఎన్ని తాకట్టు పెట్టింది ఎవరు సార్? అయినాగా. అంటే అది దొంగ ఎంత వెనకాలని దొంగ అనేది ఆయనకి తెలుసు. ఒక దొంగ దెయ్యాలు వెళ్తుందని మాట్లాడడం అంటే కరెక్ట్ కాదు. ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? సామాన్యులకు అందుబాటులో మధ్యతరగతి కుటుంబాలు బతికేలాగా ఏ ధరలు పెంచకుండా చాలా ప్రశాంతంగా ఉందండి. ఒక మధ్యతరగతి సామాన్యుడిగా చెప్తున్నాను. ఇది గత 5 ఏళ్లతో పోల్చుకుంటే నెలకోసారి కరెంటు బిల్లులు పెరగడం, లేకపోతే నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, పెట్రోల్ రేట్లు విపరీతంగా గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 2-3 ఏళ్లలో పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అవి కూడా లేకుండా సామాన్యుడు ప్రశాంతంగా బతికే విధంగా ఉందండి. సామాన్యుడు చాలా ఆనందంగా ఉంటాడు. నిత్యావసర ధరలు చూసి ఎలా ఉన్నాయి? ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పెంచినాయి కాబట్టి వాటిని భరిస్తూ వస్తున్నారు జనం. అంతేగాని ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద నిత్యావసర ధరలు కానీ పెరిగిన దాఖలాలు లేవు. అది సామాన్యం ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. మాలాంటి మధ్యతరగతి కుటుంబాలు కూడా చాలా ఆనందంగా వాటిని గమనించుకొని ముందుకు సాగడం జరుగుతుంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ పడలేదు అది ఇది అనేది మొన్న ధర్నా చేయటం ఎలా అనిపిస్తుంది సార్? ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పడలేదు అని చెప్పిన నైతిక హక్కు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారికి ఆయనకి కానీ ఆయన పార్టీకి కానీ నైతిక హక్కు లేదండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఆయన అంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, లేకపోతే జనవరి జాబ్ క్యాలెండర్ లాంటివి కానివ్వండి, లేకపోతే చిన్నపిల్లలకి అమ్మఒడి లాంటి వాటి కానివ్వండి, పెంచుకుంటూ పోతా ఉన్న పెన్షన్ విషయంలో కానివ్వండి, దేంట్లో ఆయన సమన్యాయం ఈ రోజు ఎక్కడ చేయలే. కాబట్టి ఈ రోజు ఫీజు రింబర్స్మెంట్ విషయంలో ఆయన పోరాట నైతిక హక్కు ఆయనకు లేదు, ఆయన పార్టీకి కూడా లేదు. ఒకటి, నారా లోకేష్ గారు మంత్రిగా అయిన తర్వాత విద్యాశాఖ ఆయన చేతిలో ఉండగా ఆయనకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఆయన ప్రతి ఒక్క వర్గానికి ఆయన అందుబాటులో ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి కీలకమైన మార్పులు తెస్తున్నారు. అలాగే విద్యార్థులు, మరీ ముఖ్యంగా విద్యార్థులకు, అది కాలేజీ విద్యార్థులు కానివ్వండి, పాఠశాల విద్యార్థులకు కానివ్వండి, వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగా ఆయన పోరాడుతారు. ఈ రోజు ఫీజు రింబర్స్మెంట్ విషయం చూసుకుంటే నారా లోకేష్ గారు మొన్నంతా కొంతవరకు ఆయన న్యాయంగా ఆయన పూడ్చారు. ఏది ప్రభుత్వం వచ్చే సంవత్సరం కూడా కాకముందే
జగన్మోహన్ రెడ్డి పెట్టిన బాకీల్ని కొన్ని వేల కోట్లు, దాదాపు ఒక 4,000 కోట్ల రూపాయల వరకు ఆయన పొరచడం జరిగింది. అయినా అది చాలకుండా ఇంకా మేము వెంటనే పిల్లడు పుట్టంగానే పేరు పెట్టేయాలి, బారసాలు అయిపోవాలంటే చందాన జగన్మోహన్ రెడ్డి వెంటనే రోడ్డు ఎక్కింది. దానివల్ల ఉపయోగం లేదు. పైగా వాళ్ళు ఫీజు పూరని రోడ్డు ఎక్కిన దాంట్లో కూడా మీరు ఏ ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలో ఏ మూలన్నా గమనించండి, ఒక విద్యార్థి అనే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళు రావాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి ఆ అవసరం లేకుండా ఇక్కడ కూటమి ప్రభుత్వం వాళ్ళకి అన్ని రకాల న్యాయం చేస్తుంది విద్యార్థులు వాళ్ళకి. ఇవాళ ఎవరైతే ఆ ఫీజు పూర విషయంలో పోరాడారో వాళ్ళందరూ ఎవరంటే, గతంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు, అక్కడ ఉండే పెద్ద స్థాయి మంత్రుల చేతుల నీళ్ళు తాగిన వాళ్ళు, వాళ్ళ పదవులు, వాళ్ళ పార్టీలో అనేక రకాల సౌలభ్యాలు పొందిన వాళ్ళు రోడ్డు ఎక్కారు తప్పితే విద్యార్థి అనే వాళ్ళు ఎక్కడో కూడా 13 జిల్లాలో ఏ మూల, ఏ కళాశాల ముందు, ఏ కలెక్టర్ ఆఫీస్ ముందుకు వచ్చినట్టు దాఖలు అయితే 100% లేదండి, సమస్య లేదండి. అంటే ఇప్పుడు వైసీపీ యువతకి ఈయన కొత్తగా డ్రెస్ తీసుకొచ్చారు కదా, దాన్ని మీకు ఎలా అనిపిస్తుంది? ఏముంది సార్, ఇప్పుడు గత ప్రభుత్వం విషయంలో మనం ఏది చూసుకున్నా కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి వేసే ప్రతి అడుగు కూడా ఆయన్ని కానీ, ఆయన నాన్నగారిని కానివ్వండి, ఆయన పార్టీ రంగుల్ని కానివ్వండి, ఆయన యొక్క ఫోటో కానివ్వండి, ముందుకు వచ్చే విధంగా ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి రూపం ప్రతిబింబించేలా చేశాడు ఈయన. ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇది విద్యార్థుల యొక్క జీవితం అన్నది, విద్యా జీవితం అన్నది రాజకీయ పార్టీలకి భిన్నంగా, వ్యతిరేకంగా ఆ యొక్క రంగులను చూస్తే ఏ పార్టీ రంగు గుర్తు రాకుండా, ఇది ఒక విద్యార్థి ధరించే వస్త్రాలు విధంగా ప్రతి ఒక్కరికి అనిపించే విధంగా ఆ యొక్క బట్టల రంగులు కూడా కానివ్వండి చాలా బాగున్నాయి. చాలా మంచి నిర్ణయం. నిజంగా ఆయన లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం కూడా విద్యార్థి పట్ల, మరీ ముఖ్యంగా వస్త్రాల విషయంలో, పుస్తకాల విషయంలో ఆయన బొమ్మలు తొలగించడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏ రకంగా ఆదర్శం తీసుకొని ఆయన బొమ్మలు వేయాల్సిన అవసరం, ఆయన పార్టీ రంగులు వేయాల్సిన అవసరం ఎందుకండి? దేనికండి? ఆయన ఏం చేశారు? రాష్ట్రానికి ఏం చేశారు? అప్పులు పాలు చేసి వెళ్ళిపోయినా ఆయన్ని గుర్తు చేసుకుని ఉండాల్సిన అవసరం ఎందుకుంది? కాబట్టి వాటిని తీసేయడం అనేది నారా లోకేష్ గారు చాలా మంచి నిర్ణయం. అది అంటే గవర్నమెంట్ వచ్చి 9 నెలల రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నది, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు దాని మీద. సార్, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, అలాగే అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, కార్పొరేషన్ చైర్మన్ పదవులు, డైరెక్టర్ పదవులు అనుభవించడం కానివ్వండి, ఈ రోజు ఎవరో కూడా వాళ్ళలో ఏ ఒక్కరు కూడా అప్పుల విషయంలో మాట్లాడే నైతిక హక్కు కానీ, అప్పుల విషయంలో మాట్లాడేటువంటి సాహసం వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే పూర్తిగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసి అంధకారం వైపు నడిపించింది, ముంచేసింది వాళ్ళు. దాన్ని తీసుకొచ్చి ఈ రోజు కూటమి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ముందడిగేసి అంత అప్పుల పాలు అయిపోయిన రాష్ట్రం నుంచి కూడా అనేక రకాలుగా ముందుకు తీసుకొచ్చే విధంగా ఆయన ఆలోచించి, అనేక రకాల పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఆయన చేసి, ఆయన రాష్ట్రాన్ని ముందుకు ఏ రకంగా తీసుకెళ్లాలా అనేటువంటి ఆలోచనలతో, దిశానిర్దేశాలతో ఆయన చాలా చక్కగా ముందుకెళ్తున్నాడు. అటు కూటమి ప్రభుత్వం తరఫున ఉన్న పార్టీలు అన్నిటువంటి సహకారం తీసుకొని ఆయన చాలా చక్కటి అడుగులు ముందుకేసి తీసుకెళ్తున్న టైంలో వాళ్ళు ఏంటంటే, వాళ్ళు చేయని వాటిని ఎదుటి చేస్తున్నప్పుడు మరి రాళ్ళే తప్పదు కదా సార్. వాళ్ళు ఆ రకంగా ఆ చందన పోతున్నారు తప్పితే వాళ్ళ మాటలు అనేది శూన్యం, వాటి వల్ల ఉపయోగం లేదు. వాళ్ళకి మాట్లాడే ముందు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి, ప్రస్తుతం జరిగిన అభివృద్ధి గురించి కానివ్వండి, ప్రజలు పొందుతున్న ఫలాల గురించి కానివ్వండి, వాళ్ళకు వంకలు పెట్టడానికి కానీ నైతిక హక్కు ఏ రకంగా కూడా వాళ్ళకి లేదు సార్. యాప్ తీసుకురావటం ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇప్పటి వరకు మన ఏ గవర్నమెంట్ కూడా ఇట్లాంటి యాప్ అనేది తీసుకురాలేదు. దీని ద్వారా ఏంటంటే మనం ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కానీ, ఈ సేవ చుట్టూ కానీ తిరిగే పని లేకుండా లోకేష్ గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ యాప్ అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ఇంకా ప్రజల్లోకి బాగా వెళ్ళి కావాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో చాలా త్వరగా అయ్యే అవకాశం ఉందండి. అందుకని ఇది చాలా ఉపయోగకరం ఉంది. అంటే ఇప్పుడు 200 సర్టిఫికెట్లు అంటే అవన్నీ కూడా దీంట్లో తీసుకోవచ్చు అనే అవకాశం కల్పిస్తుంటాయి. మీకు ఎలా అనిపిస్తుంది? ఇది మామూలుగా అయితే చాలా కష్టతరం అండి. మనం ఒకవేళ 200 సర్టిఫికెట్లు కాదు, మనం ఒక సర్టిఫికెట్ తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ రోజుల్లో. అలాంటిది 200 సర్టిఫికెట్లని మనం ఈ వాట్సాప్ ద్వారా మనం ఏదైనా మన ప్రూఫ్లో ఏదైనా సబ్మిట్ చేస్తే ఈజీగా వచ్చేలా చేశారు. ప్రజలకి కూడా చాలా చాలా అంటే చాలా మేలు కలుగుతుంది దీనివల్ల. ఎందుకంటే